హే హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ది వాయిస్ ట్రేడింగ్ తెలుగు ఛానల్. సో మనకి యూట్యూబ్లో జూన్ 9 ఆర్ 10th వరకు అయితే యూట్యూబ్లో అయితే వీడియోస్ ఉన్నాయి. బట్ ఆఫ్టర్ దట్ నేను యూట్యూబ్లో అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే సమ్ బిజీ వర్క్స్లో ఉన్నాను. నేను జాబ్ కూడా చేసుకుంటూ ఉండాలి. సో ఎవ్రీథింగ్ నాకు కొంచెం టైం అయితే సరిపోలేదు యూట్యూబ్ వీడియోస్ని అప్లోడ్ చేయడానికి. సో అందుకే ఈ వీడియో సింగిల్ వీడియోగా చేస్తున్నాను. సో ఆఫ్టర్ జూన్ 9 ఆర్ 10th ఏమైంది, ప్లస్ ఓవరాల్గా ఈ మంత్లో మనకి ప్రాఫిట్ ఆర్ లాస్ వచ్చిందా, లేకుంటే ఎన్ని పాయింట్స్ వచ్చాయి, అండ్ ఛార్జెస్ ఎంత పడ్డాయి, అండ్ వితౌట్ ఛార్జెస్ ఎంత వచ్చింది. సో క్లియర్ కట్గా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో చూడండి. సో మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయి ఉంటే ఎవ్రీడే మీకు పోస్ట్ చేస్తాను ఇలా చార్ట్ చేసి. ప్లస్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. సో నేను ఇలా స్క్రీన్‌షాట్ పెట్టి బ్లూ లైన్ ఎంట్రీ, రెడ్ లైన్ ఎస్ఎల్ అండ్ గ్రీన్ లైన్ టార్గెట్ అని క్లియర్‌గా మెన్షన్ ఆల్రెడీ ప్రీవియస్‌గా చేసే ఉంటాను. సో ప్రీవియస్‌దంతా మీరు చూడాలి అనుకుంటే పిన్ టు పిన్ ట్రాన్స్‌పరెన్సీగా మీరు చూడాలి అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది, లేదా యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటుంది. సో నేను డైరెక్ట్‌గా జూన్ 30 అంటే ఈరోజు మనకి ఎంట్రీస్ ఇచ్చాను. ఎంట్రీస్ ఇచ్చిన తర్వాత మనకి ఫైనల్‌గా నేను డేటా షీట్‌ని అప్లోడ్ చేశాను. ప్రాఫిట్ ఆర్ లాస్ క్లియర్‌గా మెన్షన్ చేశాను. సో ఓవరాల్‌గా నేను డేటా షీట్‌ని చూసే మొత్తం ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఇన్ కేస్ మీకు ఆ డేలో మనకి ఏమైంది, ఆ డేలో మనకి స్టెప్ బై స్టెప్ మెసేజెస్ ఎలా వచ్చాయి గ్రూప్‌లో అని ఎవ్రీథింగ్ మీరు తెలుసుకోవాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. పిన్ టు పిన్ పక్కా ట్రాన్స్‌పరెన్సీగా ఉంటుంది. నాకు ప్రాఫిట్ ఆర్ లాస్ ముఖ్యం కాదు. నేను ట్రాన్స్‌పరెన్సీగా ఉండాలి. సో ఎయిదర్ ప్రాఫిట్, ఎయిదర్ లాస్ నేను క్లియర్‌గా చూపించేస్తాను. సో అదే నేను గ్రూప్‌లో అయితే ఆహ్, మెన్షన్ చేశాను అందరికి. సో నేను ఈ మంత్ స్టార్టింగ్ ఏం మెసేజ్ పెట్టానో ఒకసారి క్లియర్‌గా చూపిస్తాను మీకు. వెయిట్ ఏ మినిట్. మే 31 జూన్. ఓకే. సో చూసారా? సో ఫర్ జూన్ మంత్ ఐఎమ్ స్టార్టింగ్ విత్ 40K క్యాపిటల్. ఓకేనా? 40K క్యాపిటల్‌తో స్టార్ట్ చేస్తున్నాను విత్ 0.1 బీటీసీ అంటే 100 లాట్ అని. ఆ తర్వాత క్లియర్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇచ్చాను. ఎలా ఎంట్రీస్ తీసుకోవాలి, ఎలా ఎగ్జిట్ అవ్వాలి అని. సో ఓవరాల్‌గా ఈ మెసేజ్ నుంచి 40K క్యాపిటల్‌తో 0.1 బీటీసీతో జూన్ మంత్ మొత్తం ట్రేడ్ చేశాను. సో అది స్టార్టింగ్‌లో అయితే నేను చెప్పాను. సో ఆ తర్వాత హ్మ్. ఇంకో మెసేజ్ పెట్టాను జూన్ 5థ్‌న. ఇది కూడా మీరు చూడాలి. ఏంటి అంటే చూడండి. జూన్ మంత్ ఎండ్ మీరు నన్ను అడగాల్సింది సెండ్ ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ స్టేట్మెంట్ ఆర్ ఓవరాల్ మంత్ క్యాపిటల్ గెయిన్డ్. ఓకేనా? సో డోంట్ ఫర్గెట్ టు ఆస్క్. ఓకే. సో ట్రాన్స్‌పరెంట్‌గా ఉందాము. యాస్ ఆఫ్ నౌ గ్రూప్‌లో అయితే ఎవరు అడగలేదు. ఇలా ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంత వచ్చింది ఏంటి అని. బట్ నేను ట్రాన్స్‌పరెన్సీగా ఉండాలి కాబట్టి నేను క్లియర్‌గా చూపించేస్తున్నాను. ప్రాఫిట్ ఆర్ లాస్ నాకు సెకండరీ. సీ మార్కెట్ అనేది అప్స్ అండ్ డౌన్స్. ఎవరైతే ఇది తెలుసుకుంటారో మార్కెట్‌లో అయితే సస్టైన్ అవ్వగలుగుతారు. ఒకటే రూల్, నువ్వు గెలిచినప్పుడు ఎంత తీసుకుంటున్నావు, ఓడిపోయినప్పుడు ఎంత ఇస్తున్నావు. ఈ రూల్ గాని ఎవరికైతే క్లియర్‌గా అర్థమవుతుందో వాళ్ళే మార్కెట్‌లో సస్టైన్ అవ్వగలుగుతారు. ఓకేనా? సో ఈ 2 మెసేజెస్ ఎందుకు చూపించాను అంటే మీకు తెలియాలి కదా! సో స్టార్టింగ్ ఆఫ్ ది మంత్ మనం ఏమనుకున్నాము. సో ఆ మంత్ యొక్క ఎండ్ మనం అది చేస్తున్నామా లేదా? సో క్లియర్‌గా ఇది కూడా మీరు తెలుసుకోవాలి. సో అందుకే నేను క్లియర్‌గా మీకు స్టార్టింగ్‌లో ఇలా పెట్టాను అని చూపిస్తున్నాను. సో నెక్స్ట్ గోయింగ్ టు ది ఎండ్ డేట్. సో ఈరోజు నేను గ్రూప్‌లో అయితే పోస్ట్ చేశాను ఇలాగా డేటా షీట్‌ని. సో ఈ మంత్ అనేది మనకి నాకైతే కొంచెం డిఫికల్టీ అనమాట. సో ఎందుకు, ఏంటి అని క్లియర్‌గా డిస్కస్ చేద్దాము. సో ఓవరాల్‌గా జూన్ మంత్‌లో 15 ట్రేడ్స్ అయితే నేను అనుకున్న సెటప్స్‌లో నాకు వచ్చాయి. ఓకేనా? ఓవరాల్‌గా జూన్ మంత్ 15 ట్రేడ్స్. ఓకేనా? 15 ట్రేడ్స్‌లో అక్కడ నేను జూన్ 3 చూసారు అంటే ప్లస్ జూన్ 16 కూడా బ్లూ కలర్‌లో నేను మెన్షన్ చేశాను. అంటే జూన్ 3న ఎంట్రీ ఇచ్చింది. బట్ నేను ఎంట్రీ డెల్టా ఎక్స్‌చేంజ్‌లో పెట్టాను. బట్ ఎంట్రీ అనేది ట్రిగ్గర్ కాకుండా వెళ్ళిపోయింది. ఓకేనా? సో అది ఒకటి జరిగింది జూన్ 3న. ఈవెన్ దో ఎంట్రీ పెట్టిన స్టాప్ లిమిట్ ఆర్డర్‌లో ఫస్ట్ మొమెంటమ్ వచ్చినప్పుడు ఆర్డర్ అనేది ట్రిగ్గర్ అయ్యి ఆర్డర్స్‌లోకి వెళ్ళింది. బట్ అగైన్ ఆర్డర్స్‌లో నుంచి అది ఎగ్జిక్యూట్ కాలేదు. ఎందుకు అంటే అది స్టాప్ లిమిట్ ఆర్డర్ కాబట్టి. ఓకేనా?
ద సేమ్ హ్యాపెండ్ 16థ్ కూడా. అప్పుడైతే మరీ ఘోరం. మార్కెట్‌లో ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. ఆ రోజున కావాలంటే మీరు టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వి కూడా చూడొచ్చు. బట్ ఆర్డర్ నేను ముందుగానే పెట్టేసాను. బట్ ఈవెన్ దో ఆర్డర్ పెట్టిన తర్వాత కూడా అది జస్ట్ స్టాప్ లిమిట్ నుంచి ఆర్డర్స్‌లోకి షిఫ్ట్ అయింది. బట్ అగైన్ ఆర్డర్స్ నుంచి మళ్ళీ ఎగ్జిక్యూట్ అయితే అవ్వలేదు. సో, మనకి ఓవరాల్‌గా 15 ఎంట్రీస్‌లో జూన్ 3, జూన్ 16న ఆ 2 ఎంట్రీస్‌ని మనం మిస్ చేశాము. సో, మిస్ చేశాము అంటే ఆర్డర్ పెట్టాను. బట్ ఎగ్జిక్యూట్ అయితే అవ్వలేదు. డ్యూ టు ది వోలటైల్ మొమెంటమ్ అనమాట. ఓకేనా? సో, ఆ 2 డేస్ ప్రాఫిట్స్‌ని అయితే మిస్ చేశాను. ఓవరాల్‌గా 1105 పాయింట్స్ అంటే 1105 పాయింట్స్ నేను మిస్ చేశాను. ఓకేనా? ఈ మంత్‌లో ప్రాఫిటబుల్ పాయింట్స్. సో, కమింగ్ టు రిమైనింగ్ ట్రేడ్స్. సో, ఏదైతే మిస్ చేస్తున్నామో అవి పక్కన పెట్టేస్తున్నాను. అవి నేను టాలీ చేయట్లేదు. ఎందుకంటే మన అకౌంట్‌లో ఎంత ప్రాఫిట్ ఉంది, ఎంత లాస్ వచ్చింది క్లియర్‌గా మనమైతే చూపియాలి. ఓకేనా? సో, అందుకని చెప్పేసి నేను ట్రేడ్ చేయనటివి నేను పక్కన పెట్టేస్తున్నాను. దట్ టూ నేను మళ్ళీ ఓన్‌గా ఒక ఎంట్రీనైతే తీసుకున్నాను. అంటే సమ్ బ్యాక్ టెస్టింగ్ చేస్తూ. సో, ఓవరాల్‌గా 3 ఎంట్రీస్ అనమాట. సో, ఈ 3 ఎంట్రీస్‌లో నాకు బ్లూ కలర్‌వి మిస్ అయిపోయినాయి. ఇంకోటి ఓన్ ఎంట్రీ అది గ్రూప్‌లో కూడా నేను పోస్ట్ చేయలేదు. బట్ నాకు ఓన్‌గా నేను బ్యాక్ టెస్ట్ చేసుకుంటూ లైవ్ టెస్ట్ చేసుకుంటూ ఆ అకౌంట్‌లో అయితే నేను ట్రేడ్ చేశాను. సో, అది కూడా మీకు క్లియర్‌గా కమింగ్ నెక్స్ట్ మినిట్స్‌లో చెప్తాను. సో, ఇక్కడ మీరు చూసారు అంటే ఓవరాల్‌గా మీకు ఎర్ర జెండా ఊగుతూ ఉంటుంది. సో, ఓవరాల్‌గా మీకు రెడ్ కలర్సే కనపడుతూ ఉంటుంది. దట్స్ ఫైన్. ఇప్పుడు మీకొక లాజిక్ చెప్తా చూడండి. సో, ఓవరాల్‌గా నాకు 15 ట్రేడ్స్ కదా! 15 ట్రేడ్స్‌లో 2 ట్రేడ్స్‌ని పక్కకు తీసేయండి. ఎందుకంటే ఆ 2 ట్రేడ్స్ నేను ఎగ్జిక్యూట్ పెట్టినా కూడా ఎగ్జిక్యూట్ కాలేదు కాబట్టి పక్కకు తీసేసేయండి. ఓకే. ఫైన్. నెక్స్ట్ మనం కన్సిడర్ చేయాల్సింది 13 ట్రేడ్స్ అనమాట. సో, 13 ట్రేడ్స్‌లో గ్రీన్ కలర్‌లో మెన్షన్ చేసినటివి టార్గెట్ హిట్. సో, రెడ్ కలర్‌లో మెన్షన్ చేసినటివి ఎస్ఎల్ అనమాట. సో, గ్రీన్ కలర్ చూసారు అంటే ఓన్లీ 13 ట్రేడ్స్‌లో నాకు 3 ట్రేడ్సే టార్గెట్ అనేది హిట్ చేశాను. ఓకేనా? సో, రిమైనింగ్ 10 ట్రేడ్స్ నాకు ఎస్ఎల్ అయితే హిట్ అయినాయి. ఓకేనా? ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. వీడియోలో మీరు మిగతాటి విన్నా, వినకపోయినా ఫరక్ లేదు. బట్ ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్‌ని మీరు బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే మొత్తం గేమ్ అంతా స్టాక్ మార్కెట్ గేమ్ అంతా ఇక్కడే నడుస్తుంది. సో, 13 ట్రేడ్స్‌లో 10 ట్రేడ్స్ ఎస్ఎల్ హిట్ అయినాయి. 3 ట్రేడ్సే నాకు టార్గెట్ హిట్ అయినాయి. ఓకేనా? బట్ చూడండి బిట్‌కాయిన్‌లో మనకి 10 ట్రేడ్స్ ఎస్ఎల్ హిట్ చేస్తున్నామంటే చాలా లాస్ అవ్వాలి నాకు తెలిసినంత వరకు. ఎందుకు అంటే 200, 150, 300 ఎస్ఎల్స్ పెట్టుకొని ఒక 1000 పాయింట్స్‌ని క్యాప్చర్ చేయడం అంటే అంత ఈజీ పనైతే కాదు. ఓకేనా? సో, ఇక్కడ మీరు క్లియర్‌గా చూసారు అంటే మొత్తం మనకి ఓవరాల్‌గా లాస్ వచ్చిన పాయింట్స్ వచ్చేసి 733 పాయింట్సే అనమాట. ఈవెన్ దో మనకి 10 టైమ్స్ ఎస్ఎల్స్ హిట్ అయినా, 3 టైమ్సే మనకి టార్గెట్ హిట్ అయినా, ఓవరాల్ లాస్ వచ్చిన పాయింట్స్ 733 పాయింట్సే. ఇది మీరు బాగా అర్థం చేసుకోండి. ఈ 733 పాయింట్స్ కూడా మనకి ఐ మీన్ ప్రాఫిటబుల్‌గా కన్వర్ట్ అయ్యేటివి. ఇప్పుడు మనకి మిస్ అయిన ఆ 2 ప్రాఫిటబుల్ ఎంట్రీస్‌ని మనం గాని డెల్టా ఎక్స్‌చేంజ్‌లో ట్రిగ్గర్ అయ్యుంటే ఈ పాటికి ఈ మంత్ ఓవరాల్ పాయింట్స్ వచ్చేసి ప్రాఫిటబుల్‌గానే ఎండ్ చేసేవాడిని. బట్ అన్‌లక్కీ మనం ఏం చేయలేము. ఆర్డర్స్ అనేటివి ట్రిగ్గర్ కాలేదు. సో, ఐయామ్ యాక్సెప్టింగ్ మై లాస్. 733 పాయింట్స్ అయితే ఓవరాల్‌గా జూన్ మంత్‌లో లాస్. ఓకేనా? సో, నాకు జూన్ మంత్‌లో లాస్ వచ్చింది. ఓపెన్‌గా చెప్తున్నాను. ఇట్స్ ఫైన్. ఎందుకంటే సీ గెలిచినప్పుడు ఓకే. ఫైన్. మన మైండ్ సెట్ క్లియర్‌గా ఉంటుంది. ఎలా అయినా కూడా మనం హ్యాపీగా ఉంటాము. బట్ నాకు కంటిన్యూస్‌గా లాసెస్ వచ్చినా కూడా ఈవెన్ దో నేను లాస్ట్ ఈరోజు వరకు కూడా నా సెటప్‌ని బిలీవ్ చేసుకొని నేను ఎంట్రీస్ అయితే తీసుకున్నాను. ఐయామ్ ఫైన్. ఎందుకంటే ఈవెన్ దో నేను 10 టైమ్స్ ఫెయిల్ అయిపోయినా కూడా రిస్క్ రివార్డ్ మేనేజ్‌మెంట్ చేయడం వల్ల నేను నా క్యాపిటల్‌ని ప్రొటెక్ట్ చేసుకున్నాను. దేంట్లో బిట్‌కాయిన్ అనే ఒక వోలటైల్ మార్కెట్‌లో 10 టైమ్స్ ఎస్ఎల్స్ హిట్ చేసినా కూడా నేను నా క్యాపిటల్‌ని ప్రొటెక్ట్ చేసుకున్నాను. ట్రేడర్ యొక్క మెయిన్ ఫస్ట్ గోల్ ఏంటి అంటే క్యాపిటల్‌ని ప్రొటెక్ట్ చేయాలి. ఓకేనా? సో, ఈ జూన్ మంత్‌లో నేను ఓవరాల్‌గా ప్రాఫిట్ అయితే తెప్పియలేకపోయాను. ఐ అగ్రీ. బట్ రిస్క్ రివార్డ్ మేనేజ్‌మెంట్‌లో నేనైతే గెలిచాననే చెప్పుకుంటాను. ఎందుకంటే ఈ షీట్ మీరు చూసినా కూడా మొత్తం రెడ్డే కనబడుతుంది.
దట్ టూ 0.1తో చేస్తున్నాం మనము. 0.1 అంటే తక్కువేం కాదు. ఒక 50,000 క్యాపిటల్ వాడికి 0.1 అనేది తక్కువ కాదు. ఇట్స్ అంటే ఎక్కువనే. ఓకేనా? సో, మనకి వితౌట్ చార్జెస్ 733 పాయింట్స్ అంటే 733 ఇంటూ 0.1 ఇంటూ 85 వేసుకోండి. అప్పుడు మనకి 6230 అంటే 6,230 రూపీస్ అయితే లాస్ అయితే ఈ మంత్‌లో వచ్చింది. ప్లస్ దీనికి ఇంకో ఏంటి అంటే చార్జెసే మనము ఒక 8,000 అయితే పే చేశాము. ఓవరాల్‌గా 13 ట్రేడ్స్‌కి 8,000 చార్జెస్‌నైతే జూన్ మంత్‌లో డెల్టా ఎక్స్‌చేంజ్‌లో పే అయితే చేశాను. ఓకేనా? అది కూడా నేను చూపిస్తాను. ఎవ్రీథింగ్ నేను ట్రాన్స్‌పరెంట్‌గానే ఉంటాను. ఫస్ట్ ఈ డేటా షీట్ అయిపోయిన తర్వాత నేను డెల్టా ఎక్స్‌చేంజ్ యాప్‌లోకెళ్ళి క్లియర్‌గా చూపిస్తాను. ఓకేనా? సో ఓకే. సో, టోటల్ లాస్ ఇంక్లూడింగ్ మనకి 733 పాయింట్స్ లాస్ ప్లస్ చార్జెస్ కలిపి నాకు ఓవరాల్‌గా జూన్ మంత్‌లో లాస్ వచ్చేసి 14,230 రూపీస్ అయితే లాస్ అయితే వచ్చింది. 14,230 రూపీస్. ఓకేనా? దేంతో 40,000 క్యాపిటల్‌తో. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ 40,000 క్యాపిటల్ ఎప్పుడు చెప్పాము అంటే ఆల్రెడీ నేను గ్రూప్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశాను. అదే నేను ఈ వీడియోలో కూడా ఫస్ట్ స్క్రోల్ చేసి చూపించాను. ఎంత క్యాపిటల్‌తో స్టార్ట్ చేస్తున్నాను అని. సో, ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్ కదా! ఇప్పుడు మనకి ఓవరాల్‌గా జూన్ మంత్‌లో 14,230 రూపీస్ అయితే లాస్ అయితే వచ్చింది. ఓకేనా? విత్ 40,000 క్యాపిటల్. దట్స్ ఫైన్. సో ఓకే. సో, నేను డెల్టా ఎక్స్‌చేంజ్ యాప్‌లో అయితే వచ్చాను. సో, డెల్టా ఎక్స్‌చేంజ్ యాప్‌లో క్లియర్‌గా మీకు కస్టమ్ డేటా సెట్ చేసి చూపిస్తాను. సో, ట్రాన్స్‌పరెంట్‌గా ఉందాం. ఏమవుతుంది లాస్ అనేది పార్ట్ ఆఫ్ గేమ్ అనమాట. లాస్ వస్తే ఓడిపోతాం అని చెప్పేసి ఎక్కడా లేదు. లాస్ వచ్చినప్పుడు ఎంత ప్రాపర్‌గా మేనేజ్ చేశావు అనేదే మార్కెట్‌లో నువ్వు గెలుస్తావా, గెలవవా అనేది క్లియర్‌గా చెప్తుంది. నేను డిసెంబర్ నుంచి చేస్తూ వస్తున్నాను. బట్ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్‌లో కాస్ట్ టు కాస్ట్ అయింది నాకు. ఆ తర్వాత ఏప్రిల్, మేలో కూడా మీరు మే మంత్‌కెళ్ళి చూడండి నాకు ప్రాఫిటే వచ్చింది. బట్ నాకు ఓన్లీ 1 అండ్ ఓన్లీ మంత్ లాస్ వచ్చింది ఈ జూన్ మంత్ ఒకటే. అది కూడా ప్రాపర్‌గా రిస్క్ రివార్డ్ మేనేజ్‌మెంట్ చేసుకుంటూ క్యాపిటల్‌ని ప్రొటెక్ట్ చేసుకుంటూనే వస్తున్నాను. సో, అది కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఎండ్ డేట్ టుడే సెట్ చేద్దాం అప్లై. సో, ఓకేనా? చూడండిక్కడ మనకి సండే ఫస్ట్‌న మనం గ్రాఫ్ చూడండి మీరు. గ్రాఫ్ క్లియర్‌గా చూడండి. 40,000 డిపాజిట్ చేశానా? ఓకేనా? ఆ తర్వాత మనకి 40,000 నుంచి సర్టెన్ టైమ్‌లో ఒక్క నిమిషం. 36,000కి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ 44,000కెళ్ళింది. ఆ తర్వాత నుంచి మీరు డేటా షీట్ చూసినా కూడా కంటిన్యూయస్ లాసెస్ వల్ల గ్రాఫ్ కూడా కంటిన్యూయస్‌గా పడిపోతూ వచ్చింది. సో, ఓవరాల్‌గా 22.57 ఓకేనా? 22.57 అనేది ఆహ్, మనకి ఓవరాల్‌గా 40,000తో స్టార్ట్ చేసి నేను 22.57 దగ్గర ఎండ్ అయ్యాను. ఓకేనా? అంటే నాకు ఓవరాల్‌గా ఎంత చెప్పాను ఇందాక షీట్‌లో 14,230 రూపీస్ లాస్ అని చెప్పాను. ప్లస్ అడిషనల్‌గా నేను ఒక ఓన్ ట్రేడ్ తీసుకొని ఒక 4,000 లాస్ ఏమో అయ్యాను. ఓకేనా? ప్లస్ సో, కాలిక్యులేట్ చేసుకోండి మీరు కూడా 40,000లో నుంచి 22.57 వచ్చింది అంటే ఆల్మోస్ట్ ఒక 17,500 సంథింగ్ అయితే లాస్ అయ్యాను. 17,000 500 అనమాట. సో, ఇది మనకి ఓవరాల్ గ్రాఫ్ అనమాట. సో, ఓవరాల్ గ్రాఫ్ చూసారు అంటే ఐ అగ్రీ ఈ మంత్‌లో అయితే నాకైతే లాసెసే ఎక్కువొచ్చాయి. 10 లాసెస్. సో, అందుకే మీకు గ్రాఫ్ వచ్చేసి స్టార్టింగ్‌లో కాన్స్టెంట్‌గా వచ్చి డౌన్ అయ్యి, అప్ అయ్యి, మళ్ళీ కంటిన్యూయస్‌గా ఫాల్ అవుతూ వచ్చింది. నో వరీస్. మనం ఇప్పుడు చార్జెస్ చూద్దాము. చార్జెస్ ఎంత అని. సో, ఇక్కడ మీరు చూసారు అంటే మనకి ఫీస్ పెయిడ్ 7.96K అనమాట. సో, ఆల్రెడీ డేటా షీట్‌లో కూడా మెన్షన్ చేశాను. ఏమని మెన్షన్ చేశాను? 8,000 చార్జెస్ అని చెప్పేసి. ఓకేనా? 8,000 సో, ఓవరాల్‌గా గ్రూప్‌లో పెట్టిన ఎంట్రీస్ వరకు అయితే 14,230 30 రూపీస్ లాస్ అయితే వచ్చింది.
బట్ నేను ఒక ఓన్ ఎంట్రీ తీసుకున్నాను. అది గ్రూప్‌లో నేను పోస్ట్ చేయలేదు. ఎందుకంటే అది ఔట్ ఆఫ్ సెటప్ అనమాట. నేను టెస్టింగ్ చేసుకుంటూ ఉన్నాను. అది నాకు ఒక 3500 లాస్ అయితే క్రియేట్ చేసింది. సో, ఓవరాల్‌గా నాకు ఈ మంత్‌లో యాస్ పర్ గ్రూప్ ఎంట్రీస్ ప్రకారం 14,230 లాస్. ఇంక నా ఓన్ ఎంట్రీ కూడా కలిపేసుకుంటే ఇంకా 17,500 లాస్. ఓకేనా? సో, 40,000 క్యాపిటల్‌తో ఒక 17,000 లాస్‌నైతే నేనైతే క్రియేట్ చేసుకున్నాను. అంటే ఇంకా క్యాపిటల్ నా దగ్గర ఉన్నది 22,000. సో, ఒక 22.5 సంథింగ్ ఉంది. సో, 23,000 అనుకుందాం. ఓకేనా? సో, యాహ్! గైస్. సో, క్లియర్‌గా నేనైతే స్టార్టింగ్‌లో ఏం చెప్పానో ఇప్పుడు కూడా అదే చేస్తున్నాను. ప్రాఫిట్ ఆర్ లాస్ క్లియర్‌గా నేను పోస్ట్ చేసేస్తాను. సో, ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి. ఎందుకు అంటే ప్రాఫిట్ వచ్చినప్పుడే పోస్ట్ చేయడం కాదు. లాస్ వచ్చినప్పుడు కూడా పోస్ట్ చేయాలి. అప్పుడే మార్కెట్‌లో అందరికి అర్థమవుతుంది. ఓకే. మార్కెట్ అనేది ఓన్లీ ప్రాఫిట్టే కాదు, లాస్ కూడా ఉంటుంది. సో, తక్కువ క్యాపిటల్‌తో ఎలా ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకొని రిస్క్ రివార్డ్‌ని మనం ఎలా సస్టైన్ అవ్వాలి. ఇవన్నీ మీకు తెలుసుకోవాలనుకుంటే టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. సో, లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. లేదా మన ఛానల్ వైస్ ట్రేడింగ్ తెలుగు ఛానల్ డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటుంది. జాయిన్ అవ్వండి. నేను మెయిన్‌లీ వర్కౌట్ చేసేది రిస్క్ రివార్డ్ రేషియో మీదే. ఇన్ కేస్ నేను ఫెయిల్ అవుతున్నా కూడా నా రిస్క్ రివార్డ్ రేషియో నన్ను గెలిపియాలి. సో, నాకు ఈ మంత్‌లో రిస్క్ రివార్డ్ రేషియో నన్ను గెలిపించింది. ఎందుకు అంటే బిట్‌కాయిన్‌లో ఎంత వోలటైల్ ఉంటుందో క్లియర్‌గా అందరికి అర్థమవుతుంది. ఎవరైతే ట్రేడ్ చేస్తారో. అలాంటిది మనం ఒక 10 టైమ్స్ ఎస్ఎల్స్‌ని హిట్ చేసాము. బట్ ఈవెన్ దో మనము 40,000 క్యాపిటల్‌తో ఇంకా 23,000తో ఉన్నాము. అదే రిస్క్ రివార్డ్ రేషియో, క్యాపిటల్ ప్రొటెక్షన్ అనేది. సో, ఈ 2 మీకు అర్థం కావాలి. ఓకేనా? ఐ అగ్రీ. ఈ మంత్‌లో లాస్ అయితే నేను క్రియేట్ చేశాను. సో, గ్రూప్‌లో కూడా క్లియర్‌గా నేనైతే మెన్షన్ చేశాను. సో, చూడండి. సో, గ్రూప్‌లో కూడా క్లియర్‌గా ఏం తీసుకున్నాను, ఎలా తీసుకున్నానో క్లియర్‌గా మెన్షన్ చేశాను. సో, డిసిప్లిన్‌గా ఉందాం. 10 ట్రేడ్స్ ఎస్ఎల్ హిట్ బట్ 3 ట్రేడ్స్ టార్గెట్ హిట్ అయినాయి. సో, డ్యూ టు ప్రాపర్ రిస్క్ రివార్డ్ రేషియో వల్ల సేఫ్ అయ్యాము అని. సో, ఆ తర్వాత క్లియర్‌గా ఇంకో మెసేజ్ పెట్టాను. విల్ షేర్ టుమారో జులై మంత్ ట్రేడ్ ప్లాన్స్. ఓకేనా? సో, ఎవ్రీ మంత్ మనము ట్రేడ్ చేసే ముందర సో, ఎంత క్యాపిటల్‌తో స్టార్ట్ చేస్తున్నాము, ఎంత క్వాంటిటీతో స్టార్ట్ చేస్తున్నాము క్లియర్‌గా నేను మంత్ యొక్క స్టార్టింగ్ డేట్‌లో పోస్ట్ చేస్తాను. సో, అది ఇక్కడ మెన్షన్ చేశాను. సో, ఈసారి జులై మంత్ డిఫరెంట్ ప్లాన్‌గా ఉంటుంది. సో, ఐ నో నాకు ఇంకా క్లియర్‌గా అర్థమైంది. సో, ఎలా 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 అని. సో, ఇంకోటి పెట్టండి మెసేజ్. సో, ఇఫ్ యూ బిలీవ్ మీ ట్రేడ్ విత్ మీ అబ్జర్వ్ అంటిల్ యూ గెట్ కాన్ఫిడెన్స్. ఐఎమ్ ట్రాన్స్‌పరెంట్ టు షో ఎయిదర్ ప్రాఫిట్ ఆర్ లాస్ అని క్లియర్‌గా మెన్షన్ చేశాను. అండ్ లాస్ట్‌లో చాయిస్ ఈస్ యువర్స్ అని. ఎందుకు అంటే కంటిన్యూస్‌గా 10 ఎస్ఎల్స్ హిట్ అవుతున్నాయి అంటే సో, సంథింగ్ ఫియర్ అనేది ఉంటుంది ఆబ్వియస్‌లీ. ఎందుకంటే ఐ నో. సో, నేను కూడా మీ స్టేజ్ నుంచే వచ్చాను కాబట్టి నాకు అర్థమవుతుంది. ఓకేనా? నేనేం తోపు అని చెప్పట్లేదు. బట్ ఐ నో ప్రాపర్ రిస్క్ రివార్డ్ రేషియో మేనేజ్‌మెంట్. సో, దాంట్లో నేను వెల్ కాన్ఫిడెంట్ అనమాట. సో, డిసిప్లిన్‌గా నేను ఏది చేయాలనుకుంటానో అది చేస్తాను. రిస్క్ రివార్డ్ రేషియోని ప్రాపర్‌గా ఫాలో అవుతాను. కాబట్టే ఈ మంత్ నేను సర్వైవ్ అవ్వగలిగాను విత్ 40,000 క్యాపిటల్. యాహ్! గైస్. సో, మనం జూలై నుంచి మళ్ళీ కంటిన్యూస్‌గా రెగ్యులర్‌గా వీడియోస్ చేస్తాను. అప్‌లోడ్ చేస్తాను. సో, జూలై మంత్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. సో, ప్రాపర్‌గా ప్లాన్ చేసేసుకున్నాను ఈరోజే ఎలా స్టార్ట్ చేయాలి అని. ఓకే గైస్. థాంక్ యూ.